ఏమేమి వేసారు చింతకాయ పచ్చడిలో? కేజీ చింతకాయలు, పావు కిలో టమాటాలు, 2 కాయలు చాలు, తెల్లగడ్డ, ఉల్లిగడ్డ. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మేము చింతకాయ తొక్కుతోటి పప్పుల పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ అయితే అంతసేపు లేదు, దోరగా వేగిందా దించుదాం. నూనె వేయద్దు, ఇచ్చేదా? ఒక స్పూన్ అయినా చాలా. ఇప్పుడు టప్పని మోగుతాయి కదా, ప్లేట్ తెచ్చేదా? పెట్టమయ్య కూర్చోండి. రాలేండి ఇంకా ఎక్కువసారి పచ్చిమిరకాయలు, టమాటాలు వేసి దంచింది, చింతపండు, టమాటాలు వద్దులే, టమాటాలు వేసి దంచింది. పొట్టు తీయాలా? ఏం మళ్ళీ పొట్టుగా ఉంటేనే విటమిన్ వచ్చి బాగా రుచిగా ఉంటుంది. 2 కాయలు చాలు, తెల్లగడ్డ, ఉల్లిగడ్డ ఇంత చాలా. ఏమేమి వేసారు చింతకాయ పచ్చడిలో? కేజీ చింతకాయలు, పావు కిలో టమాటాలు, సరిపాలు ఉప్పు, కొన్ని మెంతులు, పసుపు వేసి దంచాలి. మళ్ళీ ఒక నెల ఉన్న తర్వాత మళ్ళీ మెత్తగా దంచుకోవాలి రెండోసారి. ఇంకా జాడీగా పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా ఉంటుంది అంతే. ఇంకా కావాలనుకున్నప్పుడు పప్పులు వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చడి చేసుకోవాలి. పచ్చడి చేసుకోవచ్చు. పొట్టు తీయకుండా పప్పు వేస్తే విటమిన్ ఉంటుంది బాగా. పప్పులు, పచ్చిమిర్చి, ఇంకా చింతపండు అవసరం లేదుగా, చింతకాయ అవసరమే లేదు. ఉప్పు కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి లాస్ట్లో. దాంట్లో ఎక్కువ వేస్తాం, లేకపోతే ఎక్కువ వేయకపోతే చెడిపోయిద్ది చింతకాయ పచ్చడిలోన. దీంట్లో వేయాల్సిన అవసరం ఉండదు, చాలా పోతే కొంచెం లాస్ట్లో మనం చూసి వేసుకోవాలి. చింతకాయ పచ్చడి తీసుకొని మనం ఎండు మిరగాయలు వేసుకొని 2 సరిపోను చింతకాయ పచ్చడి. మనకి ఎంత పులుపు తింటామో అంత పులుపు. ఇంకా ఎక్కువ కావాలంటే మళ్ళీ పచ్చిమిరకాయలతో కూడా వేపుకోవచ్చు, టమోటాలు. మనమైనా ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో వేసాం, టమాటాలు కూడా. ఇంకా కావాలన్నా వేపుకోవచ్చు. మధ్య ఎక్కువ కొంచెం నీళ్ళు వేసుకో, కొద్దిగా వాటర్, గ్లాసులు వేసేసి ఉన్నది. అంతేనా? ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడే ఎత్తే మెత్తగా అవుతుంది. తిరిగి మాట వేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ సరిపోలే. సరిపోయింది. లేదు చాలా పోతే కొంచెం కలుపుకొని తిరిగి సరిపోయిందా? వేయాలా? మంట అవుతుందా? కొంచెం ఉప్పా? మనం చింతకాయలు వేసుకునే దాంట్లో ఎక్కువ వేసాము, అసలు అదే సరిపోయింది. నూనె వేసుకొని తిరుగుమాత వేయాలా? ఇక్కడైతే బాండీలో నూనె వేసుకునేసి కొద్దిగా పోపు గింజల్ని కూడా యాడ్ చేసాము, శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఇంకా ఆ తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక మనము మిక్సీ పట్టుకున్నటువంటి చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకునేసి
కట్ చేసి పెట్టుకున్న ఈ సన్నటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.